సుల్తానాబాద్లో నిప్పుల వర్షం కురుస్తోంది. అంతుచిక్కని మంటలతో ఆందోళన చెందుతున్నారు కాలనీవాసులు. గత వారం రోజులుగా కంటి మీద కురుకు లేకుండా జాగారం చేస్తున్నారు. ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మార్కండేయ కాలనీలో గత వారం 10 రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం కురుస్తోంది. ఎవరు వేస్తున్నారో తెలియదు, ఎందుకు జరుగుతోందో అసలే తెలియదు. కానీ గత కొద్ది రోజులుగా గుడిసెలకు మంటలు అంటుకోవడంతో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇండ్లు కాలుతున్నాయి, తెల్లవారు నిద్ర లేదు, మొత్తం కావాలంటాను. మొత్తం గిట్ల నీళ్ళు కొట్టగానే చల్లారుతుంది, మాయమవుతుంది. మొత్తం వీడికి 4 రోజులు అవుతుంది. 4 రోజులు నిద్ర లేదు, కావాలంటాను. ఇండ్లు కాలుతున్నాయి, మొత్తం నీళ్ళు కొట్టగానే చల్లారుతుంది. అంతే ఆడదాన్ని మాయమవుతుంది. ఇది ఏంటిదనే తెలుస్తలేదు. మొత్తం ఇక బీరు అంతా అన్నీ కాలినాయి. ఇక ఈ గుడిసె కూడా అంటుకున్నది. నీళ్ళు కొట్టగానే తక్కువ అవుతుంది. ఏమనుకుంటాను మరి ఏంది ఇది దేవుళ్ళు అనుకుంటే దేవుళ్ళ మొక్కుతాను, మైసమ్మ మొక్కుతాను, మార్కమ్మ మొక్కుతాను, ఎల్లమ్మ మొక్కుతాను, దేవుళ్ళు అన్నీ చేస్తారు. మొత్తం అన్నీ చేస్తారు, తక్కువ అవుతుంది. ఇంట్లోని సామాన్లు, ఇంటి పైకప్పు కవర్లకు మంటలు అంటుకొని బూడిదవుతున్నాయి. చంటి పిల్లలను ఇంట్లోని సామాన్ను ఆరుబయట పెట్టుకొని ఎప్పుడు ఏ వైపు నుండి మంటలు అంటుకుంటాయోనని నీళ్ల బకెట్టు పక్కన పెట్టుకొని కాపలా కాస్తున్నారు ఆ కాలనీ వాసులు. తెల్లందాకా ఇగో భయం, సరసర అని సప్పుడావుడు, పొద్దంతా ఇల్లులు కాలుడే. చల్లారిపి ఆయనతో మా బోర్ లేకపోతే మొత్తం ఖాళీ కుప్ప పట్టి మొత్తం చచ్చిపోయాం. పిల్లల మొత్తం సామాన్ తీసి బయట పెట్టుకున్నాం. ఈ చిన్న పిల్లని పట్టుకొని బయటనే పండుకున్న తెల్లందాకా భయపడుకుంటా. మొత్తం మాకు భయం పెడతా అంది. తెల్లందాకా పొద్దుందాకా అన్ని ఇళ్ళని కాలబెట్టుడు, మొత్తం పొగలెల్లుడు, చల్లారిపోయినప్పుడు చల్లారుడు, మళ్ళీ అంటుకున్నాడు. తెల్లందాకా భయం అవుతుంది. ఈ పిల్లలు పట్టుకొని ఈయన పండుకున్న తెల్లందాకా. నిప్పులు కురుస్తున్న విజువల్స్ ను ఎక్స్క్లూజివ్ లా కవర్ చేసింది. వెంటనే అంటుకున్న మంటలను స్థానికులు ఆర్పివేశారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు ఎలా జరుగుతోంది, దేవుడా దయ్యమా ఏంటనేది అంతు చిక్కడం లేదని తీవ్ర ఆందోళన చెందుతున్నారు మార్కండేయ కాలనీ వాసులు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ ప్రాంతాన్ని పరిశీలించి నిప్పుల వర్షం నుండి తమను కాపాడాలని వేడుకుంటున్నారు మార్కండేయ కాలనీ వాసులు. ఉట్టుట్టిగానే మంటలెత్తాంది గుడిసెలు. ఇప్పుడు 10 గల్ల గుడిసెలు ఇట్లా ఈ గుడిసె అంటుకోవడంతోనే ఆ గుడిసె అంటుకుంటుంది. ఆ గుడిసె తర్వాత ఇది బంద్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకోటి అంటుకుంటుంది. ఈ భయం అవుతుంది. పిల్లలు మేము మస్తు గజగజ అనుకుంటా వాడుకోవడం అవుతుంది. నిద్రే ఉంటలేదు అసలే. మరి ఏందన్నది ఏం అర్థం అవుతలేదు. ఎప్పుడు లేదు ఇటు గన్ని సంవత్సరాలే మేము వచ్చి కానీ ఎప్పుడు ఇట్లా కాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇట్లా అవుతుంది. మస్తు భయం అవుతుంది. పిల్లలు అయితే గజ వణుకుతారు. అసలు నిద్రే పోతలేరు పిల్లలు కూడా. నైట్ అంతా భయంగా బతుకుడు అవుతుంది 10 రోజుల బట్టి. మా ఇండ్లు మొత్తం కాలుతున్నాయి. తెలంగాణ నిద్రపోతలేము, కూర్చుంటున్నాము. మరి ఎందుకు కాలుతున్నాయి ఏం కథ మాకు తెలుస్తలేదు.
ఇట్లా 4 సార్లు అంటుకున్నది, అక్కడ కూడా అంటుకున్నది, ముందట పాకం ముందట కూడా అంటుకున్నది. ఈ ఆటికి 10 రోజులు ఆయే. ఈ 10 రోజుల నుంచి మస్తు గోస పడుతున్నాం, నిద్రలు లేకుండా ఎక్కడెక్కడ అంటే తిరిగి వచ్చినా కానీ ఏం దొరకలేదు మాకు. మేము కట్టెలు పట్టుకొని నిద్రలు లేకుండా, బువ్వలు లేకుండా, కూరలు లేకుండా మేము ఎట్లా పడితే అట్లే కూర్చుంటున్నాము. మా బతుకులు ఏంది, మా వస్త్రం ఏంది, మాకు ఈ వస్తా అయిందే తెల్లందాకా పొద్దున్న ఏడ్చుకుంటూ ఉంటున్నాము. ఇదేంది తెల్లందాకా లేదా పొద్దున్న దాకా ఎవరు వచ్చిపోయారు, యాగి వచ్చిపోయి ఎవడు వచ్చిపోయానని మేము ఏడ్చుకుంటూ ఉంటున్నాం. ఎవరు చేసి తోలే. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి రైతులను మోసం చేసిందని ఆరోపించారు మాజీ ఎంపీపీ పొన్నంనేని బాలాజీరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాజీవ్ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రైతు బంధు ఏడాదికి 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పి ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున రైతుల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. రాజీవ్ రహదారిపై ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు సముదాయించి ఆందోళన విరమింపజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే ముందు రైతులకు ఏదైతే అంతకుమున్నటువంటి రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇచ్చేది ఉంటే అది క్లియర్గా కూడా ప్రతి ఫసల్ కూడా వేయడం జరిగింది. మరి వీరు వచ్చే ముందు ఒక మాట చెప్పినారు, ఈ 10,000 ఏం లెక్క ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు రైతులు మోసం చేసినటువంటి సందర్భం. మళ్ళా ఇవాళ ఏం చెప్తున్నారు, 15,000 ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు, మేము కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఆ రోజు మీరు ఏదైతే మాట చెప్పినారో అధికారంలో వచ్చే ముందు మీరు రైతులను ఏ విధంగా మోసం చేసి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారో తప్పకుండా 15,000 రైతులకు ఇవ్వాల్సిందే. ఇచ్చేంత వరకు కూడా మరి బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేయడం జరుగుతుంది. 6 గ్యారెంటీల పేరిట 6 అబద్ధాలు ఆడి ఈరోజు రైతులు కానివ్వండి, అదేవిధంగా పింఛన్లు కానివ్వండి, అనేక దాదాపు 420 స్కీములు ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించి దాదాపు సంవత్సరం గడుస్తూ ఉన్నా మరి ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము గద్దెనెక్కిన వెంటనే మేము 6 గ్యారెంటీలు 100 రోజుల్లో హామీని మేము నెరవేరుస్తామని చెప్పి ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. కానీ ఇలా 100 రోజులు కాదు, దగ్గర సంవత్సరం దాటి వస్తున్నా కూడా కనీసము 6 గ్యారెంటీలకు అనేది దిక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇదే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పారంటే, మరి రైతులకు ఈరోజు కౌలు రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా రైతు భరోసా కింద 15,000 రూపాయలు, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలను హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా గత పంట కూడా రైతు భరోసా ఇవ్వలేదు. మరి ఇప్పుడు కూడా పంటలు మరి ఏసంగి పంట వస్తుంది, ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాల్లో కనీసం మరి రైతు బంధు వేయని పరిస్థితి ఉన్నది. మరి రైతులు కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే గత పంట వేయలేదు, ఈ పంట వేయలేదు, 2 పంటలు కలిపి మరి రైతులకు 12,000 రూపాయలు కాదు 15,000 రూపాయలు రైతు పెట్టుబడి సాయం కింద అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ మరి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 15,000 రూపాయలు కాకుండా మరి 12,000 రూపాయలు చెల్లిస్తే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన కొట్టడానికి సిద్ధంగా ఉంది. 15,000 రూపాయలు ఇస్తానది ఇదివరకు వాస్తవం చెప్తాను. ఇంకా 2 పైసలు 15,000, 30,000 రూపాయలు ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు మీద ఆ పైసలతో సహా ఇవి కూడా మొత్తం వేయాలని నేను గవర్నమెంట్ బాగా డిమాండ్ చేస్తున్నా. రైతు బీమా విషయంలో కూడా అసలు వాళ్ళు బీమాకి దానికి సంబంధించిన బీమా కట్టిరా కట్టలేదా, రైతులకు ఏమైతే ఎవరైనా చనిపోతే ఎట్లా, దాని మీద ఇదివరకు ఏదంటే ఒక స్టేట్మెంట్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ గురించి మాకైతే ఏం అర్థమవుతలేదు. ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బీమా కూడా వచ్చి ఏదైనా ఎవరికైనా ఏమైనా అయితే ఒక వారం రోజుల్లో వాళ్ళ రైతుకు డబ్బు వచ్చేది. ఇప్పుడు వాళ్ళు కట్టిందా కట్టలేదు అది కూడా ఇప్పుడు తెలుస్తలేదు. మోసాల పూరిత మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఈ రేవంత్ రెడ్డి రైతుల మీదనే కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీతో మొదలై ఈరోజు 15,000 ఇస్తానన్న రైతులకు 12,000కే ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసానికి ముందుండి పోరాడుతూ ఉంది. మొదటి నుంచి టీఆర్ఎస్, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతి. ఆ తెలంగాణ
పార్టీ చేసిన పథకాలని పేరు మార్పులు చేసుకుంటూ అవిటిని తగ్గించుకుంటూ రైతు బీమా గతంలో పసలకు 10,000 సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తుంటే దాన్ని 15,000 వేసి చేస్తా అని చెప్పిండు. ఇదివరకు అది లేదు. అదే కౌలు రైతులకు 15,000 రూపాయలు చెప్పి ఇస్తా అన్నాడు. ఆటో వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇట్లా 420 హామీలు ఇచ్చి అన్ని అబద్ధాలు చేసి మోసపూరితంగా గద్దెనెక్కి దోసుకుంటానికే సిద్ధపడుతున్నారు తప్ప గతంలో చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూపించుకుంటే మీ సంవత్సరం లోపలనే మీ ఇంత అభివృద్ధి చేసామని చెప్పేసి దొంగ బద్దాలు ఆడే అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దొంగలు ఇండ్లను విడిచి రైతుల కరెంటు మోటార్లు కేబుల్ను దొంగిలిస్తున్నారు. 1 కాదు 2 కాదు 50 మోటార్ల వైర్లను దొంగిలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల అల్లీపూర్ గ్రామాల పరిధిలోని ఎస్ఆర్ఎస్పి D86 కాల్వకు కరెంటు మోటార్లను ఏర్పాటు చేసుకుని రైతులు పంట పొలాలు సాగు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట కెనాల్పై ఉన్న 50 కరెంటు మోటార్ల కేబుల్ను చోరీ చేశారు దొంగలు. గతంలో కూడా ఇదే మాదిరిగా దొంగతనం జరిగింది. పలుమార్లు చోరీ చేస్తున్నా కూడా రైతులు తిరిగి కేబుల్ను ఏర్పాటు చేసుకుని తమ పంట పొలాలను సాగు చేస్తున్నారు. అయితే ఈ దొంగలు కరెంటు మోటార్ కేబుల్లోని రాగితీగ కోసమే చోరీ చేస్తున్నట్లు తెలిసింది. సుమారు ₹1,00,000 వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆల్రెడీ మోటార్ల వైర్లు కాపర్ వైరు మీ సర్వీస్ వైర్ కాకుండా స్టార్టర్ నుండి మోటార్కి వచ్చే వైర్లు మొత్తం దొంగలు 23 మోటార్ల వైర్లు మొత్తం కడిగేసుకొని పీకి ఇలా నాది నాటు వాటర్ పెట్టుకుందామని వచ్చేసరికి మొత్తానికి వెళ్ళి మళ్ళీ వైర్ కొనుకొచ్చుకొని మరీ పెట్టుడైంది. రైతులు కూడా కెనాల్కు మోటార్లు ఏది కూడా ఉన్నాయని చెప్పి మక్కలు పెట్టుకొని మేము పారించుకుంటా అంటే ఇట్లా వైర్లు ఇప్పటికి స్టార్టర్లు 2 సార్లు స్టార్టర్లు పోయినాయి, 3వసారి వైర్లు పోయినాయి. దాదాపు సుద్దాల నుంచి అల్లీపూర్ వరకు 50 మోటార్లకు సంబంధించిన కాపర్ వైరు స్టార్టర్ నుంచి వెళ్ళి మోటార్కి వచ్చే వైరు 50 మోటార్లకు సంబంధించిన వైరు దొంగలు కట్ చేసుకోవడం పోవడం జరిగింది. ఇది 2వసారి. ఫీజు స్టార్టర్ ఉన్న ఫీజులు మొత్తం బీకేసి కడకు వారేసి వైర్ కట్ చేసుకొని కాపర్ వైర్ మాత్రమే కట్ చేసుకొని దొంగలించడం జరిగింది. దీని ద్వారా మాకు ఒక 70 నుంచి ₹1,00,000 వరకు నష్టపరిహారం జరిగింది. ఒక్కొక్క మోటార్ వైర్ సర్వీస్ ఒక్కొక్క మోటార్ వైరు 2,000 నుంచి ₹3,000 చొప్పున ఉంటాయి కాపర్ వైరు. దీన్ని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ అయినాయి. దీనిపైన తగు చర్యలు తీసుకొని 2 ఎకరాలు మక్క వేసినాం, అద్దెకి తీసుకొచ్చి మరీ మోటార్లు పెట్టినాం. వైర్లు మేము ఇవరకు తీసుకొచ్చుకుంటే ఒకసారి దొంగతనం జరిగింది. మళ్ళీ మాతోటి మా దగ్గర వెళ్ళవని లేక మళ్ళీ ఒక ఆసాన్ దగ్గర అట్టుకొచ్చుకుంటే దాన్ని కూడా పట్టుకపోయారు. అసలు మేము ఈ పంట ఈసారి ఎలా తీసుకుంటామో ఎలా తీసుకోవాలని కూడా డౌట్ ఉన్నది మాకు. కొద్దిగా అధికారులు దీని చర్య తీసుకొని మమ్మల్ని అందరి మొత్తం లైన్ పెట్టి అందరి కోసుకపోయినా ఈసారి 2వసారి కోసుకపోయారు. బాగా ఇబ్బంది అవుతుంది. దొంగలు ఎక్కని చేస్తారు అసలు మాకు ఏం అర్థమవుతలేదు. రైతులు బాగా ఇబ్బంది పడతారు. ఇవరకు మోటార్లు పలగొట్టి వైరు లోపటి వైరు కాపర్ వైర్ ఎత్తుకోవడం జరుగుతుంది. ఈసారి వైర్లు పోయినాయి. ప్రతి సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు తప్పకుండా ఇది దొంగతనం జరుగుతుంది.